నా పేరు Aallagadda Ravikumar. మా నివాసము పెబ్బేరు మండలము వనపర్తి జిల్లా. నా యొక్క పరిచయం ధ్యాన పరిచయము 2003 స్టార్టింగ్లో నాకు పరిచయం చేసిన వ్యక్తి వైద్య శర్మ గారు. ఆయన క్లాస్కు నేను మొదటిగా అక్కడికి ఏదో క్లాస్ ఉంది రండి అంటే నేను అక్కడికి వెళ్ళాను. ఆ రోజు నాకు దాని పరిచయం జరిగినది. అసలుకు ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే ఏమిటి, ధ్యానం అంటే ఏమిటి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క ఉద్దేశాలు ఏంటి, ఆ రోజు నాకు వైద్య శర్మ గారు క్షుణ్ణంగా ధ్యానం వలన లాభాలు, ధ్యానం చేసుకోవడం వలన మన జీవితము లక్ష్యం ఏమిటి, ఆ లక్ష్యాన్ని ఎలా సాధించవచ్చు, మనం ఈ భూమి మీదకి వచ్చి ఈ జీవితం జీవించడము ఎందుకు వచ్చాము, ఈ జీవితం జీవించడానికి, ఈ జీవించాలి అంటే మనం ఏమి చేయాలి అనే కొన్ని ముఖ్య విషయాలు ఆ రోజు వైద్య శర్మ గారు నాకు ఫస్ట్ క్లాస్లో ధ్యానము క్లాస్లో చెప్పాడనమాట. ఆ క్లాసు విని నాకు ధ్యానము చేయాలి అని అప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజు మా మిత్రుడు ఈశ్వరయ్య గారు మరియు ఉమా సారు ఆ యొక్క క్లాస్కి నన్ను ఆహ్వానించారు. ఆ క్లాస్లో వైద్య శర్మ సార్ క్లాస్ విన్న తర్వాత నాకు ఎంతో మంచిగా అనిపించి ధ్యానం మనం ఖచ్చితంగా చేయాలి, ధ్యానం వలన మనకి ఇన్ని లాభాలు ఉన్నప్పుడు మనం కూడా ఎందుకు చేయకూడదు, ఈ ధ్యాన ప్రచారం ఎందుకు చేయకూడదు, మనం చేసే పనిలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం మనం ఎందుకు చేయకూడదు, మన యొక్క కార్యక్రమంలో ఇది మినిమం టైం కదా, ఈ టైంలో మనం కొంత కేటాయించి మనం ధ్యానం చేయాలి అనే కాన్సెప్ట్ నచ్చి ఆ యొక్క ధ్యాన కాన్సెప్ట్ని నేను ఆ 2003 ధ్యాన పరిచయం జరిగిన వితిన్ 3 monthsలోనే నాకు పిరమిడ్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. నా రూప్టాప్ పిరమిడ్ ధ్యాన పరిచయమైన 15 రోజుల్లోనే నేను పెబ్బేరులో సారు మన సుభాస్పత్రి గారి క్లాస్ చేయడం జరిగింది. అద్భుతంగా ఊళ్ళో అందరికీ చాటింపు వేసి అందరినీ పిలిపించి మనం ఎందుకు ధ్యానము మన ఊర్లో చేయకూడదు అనే కాన్సెప్ట్ తీసుకొని ఊళ్ళో అందరికీ ధ్యాన పరిచయం చేయించాం. ఫస్ట్ అలా ధ్యాన పరిచయం చేసుకున్నాక సార్ ఏమన్నాడా, మీ ఊర్లో ఎన్నో రోజుల నుంచి నేను ధ్యానం చేయాలనుకుంటుంటే ధ్యాన పరిచయం చేరగాల, అటుపోతూ ఈ పెబ్బేరులో ఎవరు వస్తారో చూద్దామని నేను ఆలోచన చేస్తుంటే నీ ద్వారా ఈ పెబ్బేరులో ధ్యాన పరిచయం చేయించావు, నువ్వు అద్భుతంగా చేయాలి నువ్వు అని చెప్పి, ఈ ఊరికి నువ్వు లీడర్, నువ్వు ఇక్కడ ఈ నుంచి నువ్వు ఈ ధ్యాన పరిచయము అందరికీ చేసే విధంగా నువ్వు చూడు అని చెప్పాడు. అది చెప్పినాక మళ్ళీ వారం 10 రోజుల్లోనే నాకు పిరమిడ్ నిర్మాణం చేసుకోవాలని ఎంబడే ఈ పిరమిడ్ నిర్మాణము ఇవన్నీ కూడా నాకు అవగాహన జరిగింది అనమాట. మన ధ్యాన పరిచయం జరిగిన ఈ వారం లోపలనే నాకు ఈ పిరమిడ్ నిర్మాణము, పిరమిడ్ వలన లాభం ఏమిటి, ఇవన్నీ నాకు మాస్టర్లు అవగాహన చేశారు. ఆ అవగాహన చేసిన తర్వాతనే ఎంబడే నేను ఎందుకు పిరమిడ్ నిర్మాణం చేసుకోకూడదు, నాకు అవకాశం ఉంది కదా, ఈ యొక్క ఎనర్జీని నేను ఎందుకు తీసుకోకూడదు, ఈ ఎనర్జీని తీసుకొని నేను ఏమైతే అది ఫస్ట్ నాకు లాభం ఏమిటి పిరమిడ్లో మన ధ్యానం చేయడంలో అనే కాన్సెప్ట్ నాకు కలిగి వితిన్ 1 monthలోనే నేను పిరమిడ్ నిర్మాణం చేయించి 3 నెలల్లో ధ్యానంలోకి వచ్చిన 3 నెలల్లోనే రూప్టాప్ పిరమిడ్ నా పెబ్బేరులో నిర్మాణం చేసుకున్నాను. అయితే పెబ్బేరులో అసలు రూప్టాప్ పిరమిడ్లు అనేది అప్పటి వరకు లేవు. పెద్ద పిరమిడ్లు 3-4 అటు చేశారు. నేను 2003లో నేను ధ్యాన పరిచయంలోకి వచ్చాను. అప్పుడు అన్నీ మామూలుగా వేరే పెద్ద పిరమిడ్లు కర్నూలు కానీ గుంతకల్లు అక్కడ జరిగేది. ఇంకోటి వీపనగంలో కూడా వాళ్ళు పిరమిడ్ నిర్మాణం చేస్తున్నారు అనమాట. వాళ్ళ పిరమిడ్ చూసి అరే నేను కూడా ఎందుకు చిన్న పిరమిడ్ కట్టుకోకూడదు, పెద్ద పిరమిడ్ అంటే ఇప్పుడు కట్టలేము మనము, చిన్న పిరమిడ్ అయితే ఇప్పుడు కట్టవచ్చు కదా మనము అని చెప్పి నా దగ్గర ఉన్న ప్లేస్లోనే 8x8 రూప్టాప్ పిరమిడ్ నేను నిర్మాణం చేసుకున్నాను. ఆ నిర్మాణం చేసుకుని ఆ నిర్మాణంలో భాగంగా నాకు ధ్యానము బాగా కుదరడము, పిరమిడ్ వలన ఎనర్జీ తీసుకోవడము ఇవన్నీ చేసినాక ఆ రూప్టాప్ పిరమిడ్ నేను సార్ దగ్గరనే ఓపెన్ చేయించాను 3 నెలలకి. మళ్ళీ 1 నెల తర్వాతనే సార్ క్లాస్ పెట్టిన 3 నెలలకే సార్ మళ్ళీ పిరమిడ్ ఇనాగ్రేషన్ చేయించాను. అప్పుడు చెప్పాడు సారు, అరే 2003 మనము ఈ సంవత్సరంలోనే మనము మహబూబ్నగర్ జిల్లా ధ్యాన మహబూబ్నగర్ చేయాలి, మనము ఈ ధ్యాన మహబూబ్నగర్ జిల్లా చేయాలి, మీరు ఎలా కృషి చేయండి అంటే మేమందరం కలిసి మా టీము అంటే ఈశ్వరయ్య ప్లస్ మా విపనగండ్ల బ్యాచ్, పెబ్బేరు బ్యాచ్ ప్లస్ కొత్తకోట మాస్టర్లు అందరం కలిసి ఈ మహబూబ్నగర్లో కూడా ఉన్న మా బ్యాచ్ అందరం కలిసి మేమందరం ధ్యాన మహబూబ్నగర్ చేయాలనే కాన్సెప్ట్ తీసుకొని 2003లోనే ధ్యాన మహబూబ్నగర్ జిల్లాని అద్భుతంగా చేశాం. 2003 మహబూబ్నగర్ ధ్యాన జిల్లా అద్భుతంగా తయారు అయిన వెంబడే మాకు 2004 ఆంధ్రప్రదేశ్ కావాలని కాన్సెప్ట్ ఉన్నది సార్. అప్పటి వరకే ఆ ధ్యాన మహబూబ్నగర్ కాన్సెప్ట్ కొరకు మేమందరం కూడా ఎంతో కృషి చేసి ఓమిని పెట్టాము. అప్పుడు 2 రథాలు ఓమిని రథాలు పెట్టి మేము 2 ధ్యాన ప్రచారం మహబూబ్నగర్ జిల్లా అంతా మొత్తం 2 రథాల ద్వారా మొత్తం 2004లో మహబూబ్నగర్ ధ్యాన
గ్రామీణము అంతా కూడా తిరిగి దాంట్లో టీవీ పెట్టి క్యాసెట్లు పెట్టి ఎన్నో అద్భుతమైన చిత్రాలు కూడా వాళ్ళు తయారు చేసి ఇచ్చారు. మన ఎవరు అంటే మన నవకాంత్ గారు వాళ్ళ బ్యాచ్ అంతా మనకు తయారు చేసి ఇచ్చారు మన సీడీ ఒకటి. ఆ సీడీ కూడా పల్లెల్లో వేసి అందరికీ వినిపించి ధ్యానం ఎలా చేయాలి, ఎందుకు చేసుకోవాలి, ఈ ధ్యానం వలన మనకు జరిగే లాభాలు ఏంటి అనే కాన్సెప్ట్ అన్ని మన జిల్లా వ్యాప్తంగా మొత్తము జిల్లాలో మొత్తము ప్రచారం చేయడం జరిగింది. 2004 నుంచి మేము ధ్యాన ప్రచారం చేస్తూ మహాయజ్ఞము మనకు 2003లో కర్నూలులో జరిగింది. ఆ ధ్యాన మహాయజ్ఞం కూడా మనం అక్కడ అటెండ్ అయ్యి సార్ యొక్క కార్యక్రమాలు అవన్నీ విని ఇంకా ఎంతో మాకు ఎనర్జీ లెవెల్లో మేమన్నీ పెంచుకొని మేమందరం కూడా మా యొక్క టీము అంతా కూడా ధ్యాన మహబూబ్ నగర్లో నేను ఒక పాత్ర పోషించాను. అందరు మా యొక్క తోటి మిత్రులు కూడా అందరూ కూడా పాల్గొని ఆ యొక్క ధ్యాన మహబూబ్ నగర్ని కంప్లీట్ చేసి 2004లో ధ్యాన ఆంధ్రప్రదేశ్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత 2009 ధ్యాన మహాచక్రంకు మమ్మల్ని శ్రీశైలం రామని చెప్పి సారు ప్లానింగ్ చేస్తూ ఉన్నారన్నమాట. ధ్యాన మహాచక్రము ఇంకా మనకు 3 నెలలు 4 నెలలు టైం ఉన్నది. అప్పుడు ధ్యాన మహాచక్రం ఎలా చేయాలో ప్లాన్ చేద్దామని చెప్పి మన అందరు మాస్టర్లు పిలిచారు. మా మహబూబ్నగర్ నుంచి మమ్మల్ని అందరూ కూడా పిలిచారు. అప్పుడు 2004 అంటే ధ్యాన మహబూబ్ నగర్లో మేమందరం టీము ప్రెసిడెంట్ సెక్రటరీ అంతా కూడా మేము అందరం, నేను సెక్రటరీకి ఇచ్చారు నాకు బాధ్యత, సెక్రటరీగా నేను ఉన్నాను ధ్యాన పాలమూరు జిల్లాకు. అందరికి మాకల్లా 2009లో రండి అని చెప్పారు. అంటే 2009 ధ్యాన మహాచక్రం జరుగుతుంది, అక్కడ రండి అన్నారు. అక్కడ పోయాం మేము ధ్యాన మహాచక్రానికి. ఆ ధ్యాన మహాచక్రానికి పోయినాక అక్కడ ధ్యాన మహాచక్రం నుంచి అక్కడ సారు కారులో ఎక్కించుకొని మమ్మల్ని తీసుకుపోతుంటే, అయ్యా మీరు ధ్యాన మహబూబ్ నగర్ చేశారు, మనకు శ్రీశైలం కూడా ఇక్కడ ధ్యానం జరుగుతుంది కాబట్టి ఈ శ్రీశైలం వెళ్ళే వ్యక్తులు చాలామంది పోతూ ఉంటారు వస్తూ ఉంటారు శ్రీశైలంలో. మనం అచ్చంపేట దగ్గర మనకు శ్రీశైలంకు వెళ్ళే దారిలో మనకు అచ్చంపేట దాటినాక మన కొండల దగ్గర మనకు ఒక పిరమిడ్ సెంటర్ మనకు కావాలి. మనకు అక్కడ నిర్మాణం జరగాలి. మీరు ఈ మహబూబ్ నగర్ టీం వాళ్ళు, మెయిన్ టీం వాళ్ళ మీరు అలా కలిసి ఇక్కడ మీరు ఖచ్చితంగా మీరు నిర్మాణం చేయాలి. అది కూడా ఎలా చేయాలి అంటే 18 పిరమిడ్లు ఓం ఆకారంలో 18 పిరమిడ్లు నిర్మాణం జరగాలి. అది మళ్ళా అని చెప్పి సారు మాకు టార్గెట్ ఇచ్చాడనమాట. మాకు ఆ రోజు ఎవరెవరు ఉన్నామంటే నేను ప్లస్ ఈశ్వరయ్య సారు ప్లస్ నరసింహ సార్ ముగ్గురు ఉన్నాం ఆ రోజు. ఆ టీం మేము మహబూబ్నగర్ టీం నుంచి మా ముగ్గురికి ఈ కాన్సెప్ట్ అప్పచెప్పారు. ఈ ముగ్గురు కలిసి మేమందరము వచ్చాము. అరే సారు ఇంత పెద్ద ప్రాజెక్ట్ మాకు ఇస్తూ ఉండడు, మేము అసలు ఏం చేయాలి, మేము ఈ ప్రాజెక్ట్ని మేము ఎలా చేయగలుగుతాము, మాకు అచ్చంపేట ఎక్కడ, మేము 110 కిలోమీటర్ మా ఊరు నుంచి అచ్చంపేట. ఇది ఇక్కడ వచ్చి మేము అచ్చంపేటకు వచ్చి మేమేం చేయగలుగుతాము అసలు యాక్చువల్గా మేము జిల్లాలో ఆ కోనకున్నాము, ఇక్కడ అచ్చంపేట ఈ కోనకు, ఇది లాస్ట్ బార్డర్. మేము చేయగలుగుతలేమా అనే ఆలోచన చేసి ఇంకా సర్లే సార్ చెప్పినట్టు మన ప్రయత్నం మనం చేద్దామనే ఉద్దేశంతో సారు ఏం చెప్తే మేము సారు ఏది చెప్పినాడంటే అది ఒక సెకండ్లోనే దాన్ని అమలుపరచడానికి ప్లాన్ చేస్తుంటాం. అది ఎలా చేయాలి అనేది. కాకపోతే తయారు కావడానికి కొద్ది టైం తీసుకోవచ్చు, కానీ సార్ చెప్పిన వెంబడే మా ఆలోచన స్టార్ట్ అయింటుంది. దాన్ని ఎలా చేయాలి, ఆ సార్ చెప్పిన టార్గెట్ మనం ఎలా రీచ్ కావాలి. సార్ ఏది చెప్పినాడో ఈరోజు చెప్తే ఈరోజే మనం దాన్ని అమలుపరచడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. 100%గా మేము దాన్ని ఆచరణలో పెట్టి దాన్ని త్వరలోనే సాధిస్తామన్నమాట. అంటే మా టీం అలా పర్ఫెక్ట్గా మేము మా యొక్క ముగ్గురికి అప్పచెప్పినట్టుని మేము మహబూబ్నగర్ జిల్లాలో అందరు కలిసి మళ్ళీ పార్టిసిపేట్ చేసుకుంటూ పోయినాము అందరితోన. కరెక్ట్ ఈ యొక్క ప్రాజెక్ట్ మాకు ఇచ్చిన తర్వాత మేమేమనుకున్నామంటే సరేలే చూద్దాం, సార్ చెప్పిన ప్రయత్నం మనం ఎందుకు చేయకూడదు అన్నాడు. సార్ని అడిగాం, సార్ ఎక్కడ చూడాలి సార్ ఇది ప్రాజెక్ట్ మీరు చెప్తున్నారు కదా, మళ్ళీ ఎక్కడ మేము ఈ ప్రాజెక్ట్కి అంటే మీరు కొండ దిగుతూనే మాకు కనపడాలి పిరమిడ్ ఆవరణ. మనకు ఈ కొండ దిగుతూనే మనకు ఆ పిరమిడ్ ఓంకారము అట్లా పైన నక్షత్రాల్లో పైన అట్లా పైనుంచి చూస్తే మన ఓంకారం ఇట్లా ఓం కనపడతా ఉండాలి మనకు, అలా మనకు కనపడాలి, అట్లా నిర్మాణం చేయాలి అని చెప్పాడు. సర్లే సార్ అని చెప్పి మేము వచ్చిన మరుసటి రోజు 3 రోజులకి మళ్ళీ అచ్చంపేటకు వచ్చినాం. మేము మళ్ళీ అచ్చంపేటకు వచ్చి అచ్చంపేట నుంచి మిత్రులు ఎవరుండరు ఏం కథ అని కొద్దిగా ఎంక్వైరీ చేసినాము. వచ్చి అక్కడ ఏ ప్లేస్ దొరకదు, అక్కడ ఏమీ లేదు, అంతా అక్కడ మొత్తము గౌటన్ ల్యాండ్స్ ఉన్నాయి, ఇక్కడ అంతా ఎస్టీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ ల్యాండ్స్ ఉంటాయి, అక్కడ మనకు రిజిస్టర్ ల్యాండ్ దొరకదు అక్కడ, అది అని చెప్పారు. సరేలే మన ప్రయత్నం సార్ చెప్పిండు, సార్ చెప్పిన ప్రయత్నం మనం ఎందుకు జరగదు అనే కాన్సెప్ట్ తీసుకొని మా ప్రయత్నం తీసుకొని మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ వారంకి వచ్చాం. వారంకి వచ్చి అందరినీ ఈ ఏరియాలో మొత్తం తిరిగామన్నట్టు. మేము ఇప్పుడు ఓంకారం ఏరియా ఈ చుట్టుముట్టు మొత్తం ఊగ తిరిగినాం
అనమాట, పొలాల పడతా తిరిగి అరే ఇక్కడే ఎవరిది అక్కడే ఎవరిది పొలము, ఇదేవరిది అదేవరిది, ఇక్కడ ఎవరు అమ్ముతారు ఏంటి అని. లాస్ట్కు ఎంక్వైరీ చేస్తే ఈ పొలం ఊకుంది, వీళ్ళు అమ్మడానికి అవకాశం ఉంది. ఈయన యాక్చువల్గా మనకు ఎంఆర్ఓ ఆఫీస్లో పనిచేసాడు అనమాట, ఎంఆర్ఓ ఉన్నాడు ఆయన, అప్పుడు కొన్నాడు అతను, ఆయన లేడీ ఇప్పుడు ఆయన వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అయ్యాడు. కాకపోతే ఆయన ఒక్కటే అవకాశం, అది కూడా పట్టా ల్యాండ్, మీరు దానిని పోయి అడగండి అన్నాడు. సరే అని ఆయన ద్వారా అడగడానికి వేరే వ్యక్తిని మధ్యలో వ్యక్తిని తీసుకొని ల్యాండ్ ఓకే చేసినాం. ఓకే చేసి పిరమిడ్ సార్కు చెప్పినాం, సార్ మనకు ప్లేస్ ఓకే అయింది, ఏం చేద్దాం సార్ అని. మళ్ళీ శ్రీశైలము సార్ పోతా ఉన్నాడు అప్పుడు, శ్రీశైలం ధ్యాన మహాచక్రం జరుగుతున్నది కాబట్టి. సరే నేను వస్తాను, నేను చూస్తాను, నేను ఫస్ట్ ప్లేసు ఎక్కడ సెలెక్షన్ చేసినారా అన్నాడు. సరే సార్ అన్నాం. సారు సరే వచ్చినాము అందరం కలిసి. వచ్చినాక సార్ ఏమన్నాడంటే, అరే మీరు అందరూ ఆడికి పోదామని సారు మున్నూరు దగ్గర సార్ని కలుసుకున్నాం, అందరు కలిసి వచ్చినాం అనమాట. ఇక్కడికి వస్తే కరెక్ట్గా మేము అందరం కలిసి వస్తే 18 మంది వచ్చాం కరెక్ట్గా, ఇక్కడికి రావడం కూడా కరెక్ట్గా 18 మంది వచ్చారు. కరెక్ట్గా నేను 18 పిరమిడ్లు కట్టమన్నాను, 18 ద్వారానే అవుతుంది. మీరందరూ కలిసి కష్టపడి ఈ 18 పిరమిడ్లు ఓంకార క్షేత్రము, ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రముగా మీరు డెవలప్ చేసుకోవాలి. మీరు ఇది ఈ పేరు నేను పెడుతున్నానని చెప్పి ఆ రోజు శ్రీ ఓంకారేశ్వర అష్టాదశ పిరమిడ్ ధ్యాన మహాచక్రం అని ఆ రోజు పేరు పెట్టి, అక్కడ ఉన్న పేర్లు ఎంతమంది ఉన్నో అంత పేర్లు రాసి, ఇది ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని చెప్తే ఆ రోజు మేము అడ్వాన్స్ ఇచ్చి ఆ రోజు ప్లేస్ చూసాము. అడ్వాన్స్ ఒకటి కూడా ఇవ్వలేదు, ఆ రోజు అడ్వాన్స్ ఇచ్చి ఆ పిరమిడ్ నిర్మాణము ధ్యాన చక్రం అయిపోయింది అడివే ఈ నిర్మాణం స్టార్ట్ చేసి నిర్మాణం అంతా కంప్లీట్ చేసుకొని 2012లోనే ఈ యొక్క ఓంకార మహాచక్ర పిరమిడ్ ప్రారంభోత్సవం చేసుకున్నాము సార్ చేతుల మీదుగానే. ఈ 2012 కూడా ఎలా అంటే 12 అనే కాన్సెప్టు తీసుకొని మేము 2012 కాన్సెప్ట్ ద్వారా 12 గంటల కన్నా టైం పెట్టుకొని ఈ 2012 పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రాన్ని, ఈ ఓంకార క్షేత్రాన్ని నిర్మాణం చేసుకున్నాము. అందులో భాగంగానే సారు ఈ ఓంకార క్షేత్రంలో ఆ రోజు నుంచి మేమందరం కూడా డెవలప్ చేసుకుంటూ 2012 తర్వాత కొన్ని సంఘటనలు జరిగి ఓంకార క్షేత్రం కొన్ని డెవలప్మెంట్లు ఆగిపోయినాక 2014లో మళ్ళీ డెవలప్మెంట్ ఫుల్ స్టార్ట్ చేశాము. 2014 నుంచి డెవలప్మెంట్ అద్భుతంగా మేము అనుకున్న అంటే ఆ రోజు నిర్మాణంలో చేసుకున్నా కానీ కావాల్సిన వసతులు, కావాల్సిన సౌకర్యాలు అక్కడ కావాల్సినంత లేకపోయినా కూడా తర్వాత 2014 నుంచి ఇక్కడ కావాల్సిన అన్నదాన క్షేత్రము ప్లస్ హాలు, పిరమిడ్లు మొత్తం నిర్మాణంలో కంప్లీట్గా కావాల్సిన అన్ని వసతులు ప్లస్ ఇక్కడ కావాల్సిన రూములు వసతులు ప్లస్ ఇక్కడ డార్మెంట్స్ ఇవన్నీ కూడా నిర్మాణం చేసుకొని అందరికీ వసతి కలిగించుకొని మరియు సార్ ఏమన్నాడంటే ఒకరోజు, అరే మీరు ఓంకార క్షేత్రం కట్టినారు కానీ ఇక్కడ మీరు అన్నదానం ఖచ్చితంగా మీరు అన్నదానం చేయాలని చెప్పినాడు. ఈ అన్నదానం చేయాలంటే మన దగ్గర కావాల్సినంత ఫండ్ బడ్జెట్ ఇవన్నీ ఒక రూపకల్పన చేసుకొని వైడి సారు ప్లస్ ఉమా సారు, మన ఈశ్వరయ్య గారు, నరసింహ సారు, నేను ప్లస్ మన విజయలక్ష్మి మేడము, చంద్రమ్మ మేడము ప్లస్ శ్రీనివాస్ రెడ్డి వీళ్ళల్లా అందరం కలిసి ఒక ప్లాన్ చేసి దీని యొక్క అన్నదాన క్షేత్రము అద్భుతంగా తయారు చేసుకోవడానికి ప్లాన్ చేసి చిట్టీలు వేసి అన్నదాన క్షేత్రం పర్ఫెక్ట్గా చేసుకోవడానికి మన సొసైటీలో ఎక్కడ లేకుండా ఇక్కడ ఒక బడ్జెట్ తయారు చేసి ఆ బడ్జెట్ ద్వారా ఖచ్చితంగా అన్నదానం జరిగే విధంగా కొంత బడ్జెట్ సమకూర్చి బ్యాంకులో ఫండ్ పెట్టి అది వచ్చే ఫండ్తోనే ఇక్కడ అన్నదాన క్షేత్రము అద్భుతంగా నిర్వర్తించుతున్నాము. ఈ యొక్క అన్నదాన క్షేత్రానికి సహకరిస్తున్నట్టు అందరి దాతలకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరియు ఇక్కడ పిరమిడ్ దాతలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మన జిల్లాలో, మా మహబూబ్నగర్ జిల్లాలో ఎంతోమంది దాతలు ఈ యొక్క పిరమిడ్ నిర్మాణంకు అద్భుతంగా సహకరించారు. ఎవరు చాద తోచిన విధంగా 2 లక్షలు, 1,50,000, 10,000, 5,000 ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఈ పిరమిడ్ నిర్మాణానికి ఎంతో అద్భుతంగా సహకరించారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒకసారి కర్నూలు నుంచి మేము ఓంకార క్షేత్రానికి వస్తుంటే, అరే ఓంకార క్షేత్రంలో వస్తున్న మీరు ఓంకార క్షేత్రంలో కట్టారు, అరే మీరు దగ్గరున్న ఇక్కడ హనుమాన్ క్షేత్రంలో మనకు ఒకటి ఈ బీచ్ పిల్ల దగ్గర కూడా ఒకటి బాగుంటుంది, మీరు ఇది కూడా ఒకసారి మీరు ప్లాన్ చేయండి, కనీసం మనకి ఇక్కడ ఒక పిరమిడ్ రావడానికి ప్లాన్ చేయండి మీరు అని చెప్పి సార్ అన్నాడు. ఇంకా ఆ రోజు చాలా రోజుల కింద చెప్పాడు దాన్ని. అది ఇక్కడ ఓంకార క్షేత్రంలో మేము బాగా బిజీలా ఉండి ఇక్కడ డెవలప్మెంట్ చేస్తున్నాం కాబట్టి అక్కడ దృష్టి పెట్టలేదు. 2018లో మళ్ళీ మేము ఆలోచన చేసి అక్కడ హనుమాన్ క్షేత్రంలో కూడా 1 ఎకరా చిల్లర హనుమాన్ క్షేత్రం కూడా ప్లేస్ కొని ఒక 30 లక్షలతో ప్లేస్ కొని అక్కడ నిర్మాణానికి కావాల్సిన స్థలముతో మనము నిర్మించుకోవాలని ఇప్పుడు కాంపౌండు అక్కడ కావాల్సిన వసతులు కొరకు ఒక షెడ్డు అవన్నీ కూడా ఇప్పుడు సైదయ్య సార్ అనే గద్వాల మాస్టరు ఆయనకు ఆ బాధ్యతలు అప్పచెప్పారు.
కాబట్టి ఈ స్థలం కొనడము అవన్నీ కూడా మేము చూసి వాళ్ళకల్లా అప్పచెప్పాము. ఈ యొక్క హనుమాన్ క్షేత్రం వాళ్ళు నిర్మాణం, పెద్ద పిరమిడ్ నిర్మాణం కొరకు వాళ్ళ బాధ్యతలు తీసుకున్నారు. అందులో మా యొక్క సహకారం కూడా వాళ్ళకి ఎప్పుడు వెళ్ళ సహకారం చేస్తూ వాళ్ళ ఈ యొక్క పిరమిడ్ నిర్మాణం కూడా అద్భుతంగా త్వరలోనే హనుమాన్ క్షేత్రం కూడా అద్భుతంగా నిర్మాణం చేసుకోగలుగుతామని నేను ఆకాంక్షించున్నాను. పిరమిడ్ మాస్టర్లందుకు ముఖ్యంగా నేను విన్నవించుకోవడం ఏమంటే, మనం ఏ పని చేస్తున్నామో దానిని తప్పకుండా సార్ ఏం చెప్పినాడో దానిని అద్భుతంగా సార్ చెప్పినాడంటే దాన్ని మనం చేయాలి అనే కాన్సెప్ట్తో మేము సాధించాలి. దాన్ని ఎలా సార్ చెప్పినాడనుకో దాన్ని ఆచరణలో పెట్టడానికి కృషి చేస్తూ దానిని టైం తీసుకొని, అది చిన్న ప్రాజెక్ట్ అయితే ఎంబడే చేసేస్తాం, పెద్ద ప్రాజెక్ట్ అయితే టైం తీసుకొని సార్ ఏదైతే చెప్పినాడో ఆ యొక్క పనిని అద్భుతంగా చేస్తూ ఉంటాము. ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలపాల్సిన వ్యక్తులు ఎవరంటే ముఖ్యంగా మా యొక్క మిల్లు పార్ట్నర్స్ ఏంటంటే కూడా నేను ఎక్కడ కూడా తిరిగినా కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కార్యక్రమాలకు కానీ, సొసైటీ యొక్క ఖర్చులకు కానీ పిరమిడ్ సొసైటీ ద్వారా మేము ఓమిని వ్యాన్ ఇవ్వడం జరిగింది. సొసైటీ మా యొక్క మిల్లు తరపున నుంచి మా యొక్క పార్ట్నర్స్ వాళ్ళ యొక్క తోడ్పాటుతోనే మా పార్ట్నర్ వచ్చేసి హరినాథ్ గారు, వాళ్ళు ఎంతో సహకరించి మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఆయన ధ్యానం చేయకున్నా ఆయన మన సొసైటీకి ఎంతో ఉపయోగకరంగా ఎంతో ఉంటూ ఈ యొక్క పిరమిడ్ సొసైటీలకు ఆయన ఎంతో సహకరిస్తూ నాకు ఎక్కడ తిరగడానికి కూడా ఏదైనా డబ్బులు ఖర్చు ఉన్నా ఏదైనా కానీ మా యొక్క మిల్లు ఆధ్వర్యంలో ఇస్తూ మాకు ఎంతో సహకరించినాడు. ప్లస్ ఈ యొక్క పిరమిడ్ నిర్మాణంలో కూడా ఎంతో ఉదారంగా మా యొక్క ఫర్మ్ నుంచి మేము ఎన్నో ఈ కార్యక్రమాలకు దానం చేసినాము. ఇంకోటి ముఖ్యంగా ధన్యవాదాలు ఎవరికి చెప్పుకోవాలంటే మా యొక్క ఫ్రెండ్స్ అందరికి కూడా మరీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఓంకార మహాక్షేత్రంలోకి ఎంతో కష్టపడి ఈ అచ్చంపేట పిరమిడ్ మాస్టర్లు రామారావు కానీ, మన ఆంజనేయులు అయితే ఏమైంది, ప్లస్ భాస్కర్ గారు, ప్లస్ సుధాకర్ గారు, వీళ్ళల్లా కూడా మాకు అచ్చంపేటలో మాకు నివాసం ఇక్కడ ఉండి ఇక్కడ మేము పనిచేయడానికి, మాకు ఇక్కడ నిర్మాణం చేయడానికి వాళ్ళు ఎంతో సహకరించి మా యొక్క నిర్మాణ బాధ్యతలు వాళ్ళు కూడా పాలు పంచుకొని ఈ ఓంకార మహాక్షేత్రంలో ఎంతో అద్భుతంగా సహకరించినారు. ఈ సహకారంలో వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ యొక్క ఓంకార క్షేత్రం అద్భుతంగా నిర్మాణం జరిగింది. పిరమిడ్ మాస్టర్లందరూ ఈ యొక్క ఓంకార క్షేత్రమునకు హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే మార్గంలో 80 కిలోమీటర్ దగ్గర శ్రీశైలం స్టార్టింగ్లో ఉంటుంది. మనకు అక్కడ కానీ ఆర్చీలు ఉన్నాయి మన ఆరంభంలోకి రావడానికి. ఈ ఆర్చీలని ద్వారా లోనికి ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వస్తే మన ఓంకార క్షేత్రం కనపడుతుంది. మీరు మాస్టర్లందరూ కూడా ఖచ్చితంగా ఈ ఓంకార క్షేత్రాన్ని అద్భుతంగా ఓం ఆకారంలో ఎంతో అద్భుతంగా నిర్మాణం గావించుకొని పడినది 2012లోనే. మీరందరూ కూడా ఈ ఓంకార క్షేత్రం దర్శించుకొని ఈ యొక్క పిరమిడ్లో ఇక్కడ వసతులు ఉన్నాయి. మీరందరూ కూడా పిరమిడ్ క్షేత్రంలోకి వచ్చి ఇక్కడ ధ్యాన అనుభవాలు ఎన్నో అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే అష్టాదశ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం అంటే అష్టలక్ష్యంలో యొక్క సమూహం అనమాట. ఇక్కడ ఎంతో అద్భుతంగా ఎంతో ఎనర్జీగా పాయింట్గా ఉన్నది. ఇక్కడ ప్రకృతి, శ్రీశైలం యొక్క కొండలు, ఈ యొక్క నేచరు, మల్లెల తీర్థం కూడా ఉన్న దగ్గరలో ఉంటుంది. ఇక్కడ అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడ దగ్గరలో కూడా ఉమామహేశ్వరం అని. కనుక మీరందరూ కూడా అద్భుతంగా ఈ యొక్క క్షేత్రానికి దర్శించుకొని మీరందరూ ఈ క్షేత్రంలోకి వచ్చి మాస్టర్లు క్లాసులు ఇవ్వండి. మాస్టర్లు వినడానికి వచ్చే వాళ్ళు కూడా మీరు వచ్చి ఇక్కడ కార్యక్రమాలు విని మీ యొక్క ధ్యానం యొక్క సమయాన్ని కేటాయించి మీరందరూ కూడా అద్భుతంగా సహకరించాలని కోరుచున్నాము. మరియు ఇక్కడ నాకు సహకరించేటువంటి నా యొక్క పిల్లలైతేమి, మా యొక్క భార్య గారు పద్మావతి గారు ఎంతో అద్భుతంగా నాకు సహకరించినారు. ఎక్కడ కూడా నా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి పోవడానికి కానీ వాళ్ళు ఎంతో అద్భుతంగా ధ్యానం చేసుకుంటారు. మా ఇంట్లో పిల్లలు కానీ, మేము కానీ, మా ఇంట్లో అమ్మ నాయన అందరూ కూడా ధ్యానం చేసుకుంటారు. వాళ్ళందరూ సహకారంతో నేను ఎక్కడ తిరిగినా కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ఖర్చులకు కానీ తిరిగినా కానీ నువ్వు ఎందుకు తిరుగుతున్నావు, ఎందుకు చేస్తున్నావు, ఏంటి అని కానీ వాళ్ళు అడ్డు పెట్టకుండా వాళ్ళందరూ కూడా పిరమిడ్ ధ్యానానికి, ప్రతి ఒక్క ధ్యాన మహాచక్రానికి వాళ్ళు కూడా వస్తూ వాళ్ళకి ఈ కార్యక్రమాలు పాల్గొంటూ వాళ్ళందరూ కూడా సహకరించి ఈ యొక్క నాకు ఎందుకు ముందుకు తోడ్పడడానికి సహకరించిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. మీరందరూ కూడా ఈ యొక్క ధ్యాన మహిమ తెలుసుకొని మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ధ్యాన మాస్టర్లు అయితే ఏమైంది మిగతా మీరు పిఎంసి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షక మహాశయులకు తెలియజేయడం ఏమనగా ఈ పిఎంసి ఛానల్ అనేది ఒక అద్భుతమైన ప్రచారకర్త. కనుక ఈ పిఎంసి ఛానల్ ద్వారా మీరందరూ కూడా అనుభవాలు ప్లస్ మీ యొక్క కాన్సెప్ట్లు కూడా పిఎంసి ఛానల్కి ఇచ్చి మీ ఊర్లో కూడా మీ యొక్క ఊర్లో కూడా మీ డిష్లో కూడా మీరు ఈ పిఎంసి ఛానల్ వచ్చే విధంగా చూసుకొని మీరందరూ కూడా ఈ పిఎంసి ఛానల్ చూస్తూ మీరందరూ కూడా
ఈ ధ్యాన ప్రచారంలో, ఈ జగత్ కళ్యాణంలో, సాకార జగత్, పిరమిడ్ జగత్ ఈ యొక్క భాగంలో మీరందరూ కూడా పాలు పంచుకోవాలని మరీ తెలుపుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన నాకు జగద్గురువు సుభాష్ పత్రి గారికి మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఇచ్చిన అవకాశానికి పిఎంసి ఛానల్కు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.